అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక మూవీ పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము 'కావ్య, ఊహ అండ్ లిపి'. అండ్ ఈ మూవీ ఒక స్పెషల్ మూవీ. ఇది లిపి వన్ ఆఫ్ అందరూ లిపికి ఇష్టమైన మూవీ చేయమని చెప్పి నన్ను అడిగారు. అండ్ సో ఈ మూవీ లిపికి వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ మూవీ. సో లిపికి ఇష్టమైన మూవీ. అండ్ అంతేకాకుండా మా ఛానల్ మెంబర్ నాగ రవి గారు కూడా ఈ మూవీ పాడ్కాస్ట్ చేయమని చెప్పి కోరారు. అండ్ రవి గారే కాదు, ఇంకా 001 కాష్ గారు కూడా అడిగారు భైరవ ద్వీపం మూవీ పైన వీడియో చేయమని చెప్పి. సో మా మూవీ ఈరోజు భైరవ ద్వీపం. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ సంగీతం శ్రీనివాసరావు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసింది బాలకృష్ణ అండ్ హీరోయిన్ రోజా. అండ్ ఇది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీనికి మ్యూజిక్ గురించి కూడా చెప్తాను. మ్యూజిక్ చేసింది పెద్ద సురేష్ గారు. సో పెద్ద సురేష్ అనుకుంటా. పెద్ద సురేష్ గారు. సో లిపి, నీకు ఇష్టమైన మూవీ కాబట్టి నీతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సారీ. చెప్పు, నీకు ఎలా నచ్చింది, ఎప్పుడు చూసావు? ఓకే. ఎప్పుడు చూసానని నాకు గుర్తులేదు. నువ్వు చెప్పినట్లు 94లో రిలీజ్ అయితే నాకు గుర్తులేదు నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చిందో లేదో కూడా నాకు గుర్తులేదు. బట్ లేటర్ ఆన్ చూసినప్పుడు నచ్చింది. ఓకే అక్క. ఈ మూవీకి మనం మూవీ థియేటర్కి వెళ్ళాము. అమ్మ తీసుకెళ్ళింది మన ముగ్గురిని. సో థియేటర్లో చూసాం మూవీ. ఆబ్వియస్లీ ఇలాగా మాయా మంత్రం, మ్యాజిక్ గీజిక్ అప్పట్లో చాలా నచ్చింది. దాని తర్వాత మళ్ళీ అప్పుడు సిటీ కేబుల్ అని ఒకటి ఉండేది మనకి చిన్నప్పుడు, గుర్తుందో లేదో. సిటీ కేబుల్ లో చాలా ఊరికే వేసేవాళ్ళు ఈ మూవీ రిపీట్ లో. సో అప్పట్లో చాలా సార్లు చూసిన మూవీ. సో తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత ఇప్పుడు చూస్తాను. సో నాకు నచ్చిన మూవీ. సో వెరీ గ్రేట్. ఆ రోజుల్లో 94లో ఇలాంటి మూవీ తీసి గ్రాఫిక్స్ ఇలాంటివి ఏం లేకుండా అంత బాగా తీయడం, ఇంకా స్టోరీ కూడా అసలు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇలాగా చందమామ బుక్ చదివితే మనకు ఉంటాయి చూడు, రాజుల కాలంలో ఇలాగా ఒక ఒక పజల్ తర్వాత ఇంకొక పజల్ చిక్కుముడి విప్పుకుంటూ వీరాతి వీరలా వెళ్ళిపోతూ. సో నాకు ఓవరాల్ చాలా మంచిగా అనిపించింది. ఫీల్ గుడ్ మూవీ, మన కల్చర్ హిస్టరీని ఆనర్ చేసే మూవీ. సో నాకు చాలా నచ్చింది మూవీ యాక్చువల్లీ. దీంట్లో కల్చర్ ఏముంది? మాత్రం కల్చర్ అమ్మద్ది కాదు, ఓల్డ్ రాజుల కాలము కల్చర్, లైక్ బట్టలు, మ్యూజిక్, డైలాగ్స్ అవన్నీ కల్చరే కదా. డైలాగ్స్ నార్మల్ తెలుగు అక్క, అది రాజుల తెలుగు కాదు. నార్మల్ తెలుగు ఉంటుంది, ప్యూర్ తెలుగు ఉంటుంది. కాదు, నేను చెప్తా. ఊహ అదేదో మన ఫ్యామిలీలో పీపుల్ లాగా రాజు అంటాడు, మన అమ్మాయికి పెళ్లి చేసేయాలి, వాళ్ళని మనం పెళ్లి సంబంధానికి వీళ్ళని పిలుద్దాము, వాళ్ళు మన అమ్మాయిని అడిగారు, అనేది రాజుల కాలం అంట, స్వయంవరం అది ఇది సర్టన్ ఏజ్ కి పెళ్లి చేసేయాలి, అవేం లేవు. ఏదో నార్మల్ మన ఇంట్లో పీపుల్ లాగానే, ఏదో యావరేజ్ పర్సన్ లాగా. అవును. సో అక్క అది మన కల్చర్ కాదక్క అప్పట్లో. సో ఎనీవే, ఓకే, ఎనీవే యా కంటిన్యూ. అంటే రాజుల కారము ఎలా ఉంటారు అని చెప్పి చూపించారు అని చెప్పి అక్క హ్యాపీ ఫీల్ అయ్యింది. ఆ రోజుల్లో ఇలాగా రాజ్ కుమార్లు వచ్చి చూసేవాళ్ళు కదా అలాగా. సో నేను మూవీ చాలా సార్లు చూసాను, చాలా సార్లు పని చేసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్. యా, నేను మూవీ చాలా సార్లు చూసాను. మళ్ళీ పాడ్కాస్ట్ కోసం ఈ రోజు మళ్ళీ చూసాను. ఎక్కువ వస్తుందా లిపి దగ్గర నుంచి? ఓకే, పాడ్కాస్ట్ కోసం మళ్ళీ చూసాను. అండ్ యాక్చువల్లీ చాలాసార్లు చూసాను కాబట్టి నాకు బోర్ కొట్టేసింది. బట్ యాక్చువల్లీ ఈరోజు ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే నీకోతో చూసాను. సో వాళ్ళిద్దరికి కూడా ఈ మూవీ అంత ఓల్డ్ మూవీ అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసారు. సో యాక్చువల్లీ ఒక జోక్ కూడా ఉంది, సరే ఇప్పుడే చెప్పేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మనకి ఎందుకు నచ్చుతుందంటే చాలా ఉంటాయి కదా. ఎలా అంటే రాసుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ ఆబ్వియస్లీ మాంత్రికుడు గుహ ఉంటుంది. ఆ గుహ కూడా చాలా బాగుంటుంది, నోరు తెరిచి ఉంటుంది. అదేదో గబ్బిలం లాంటిది, దాని లోపల ఉంటుంది గుహ. దాని తర్వాత మాంత్రికుడు కూడా బాగుంటాడు, ఆ లోపల కూడా చాలా బాగుంటుంది, కోజీగా ఉంటుంది ఆ కేవ్. దాని తర్వాత గ్రీన్ క్లౌడ్ వస్తుంది, అదొకటి. దాని తర్వాత మంచం ఎగురుతుంది, అదైతే హైలైట్ మూవీలో. అసలు అదే నాకు చిన్నప్పుడు కూడా అలా అనిపించేది, మంచం కూడా ఎగిరితే బాగుంటుంది అలాగా అనిపించేది. అది హైలైట్.
దాని తర్వాత ఒక తాడులొస్తాయి. తాడులొచ్చేసి పట్టుకుంటాయి. దాని తర్వాత ఆ తాడులు గూడా శాప విముక్తి అయిన ఒక దేవకన్య ఉంటుంది. సో, అవును. అది. దాని తర్వాత 2 ఫేసులు డ్రాగన్ వచ్చి ఫైట్ చేస్తుంది మంచం పైన. అవును. అది అదొకటి. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అలాగా ఆకాశంలో వెళ్తూ ఉంటుంది. సో, ఆ మోషన్‌లో ఉన్నప్పుడు ఫైటింగ్. ఏం అవును. గ్రాఫిక్స్ లేకుండా ఆ రోజుల్లో తీశారంటే నిజంగా చాలా గ్రేట్. చాలా అండర్ రేటెడ్ మూవీ. దాని అప్పట్లో తర్వాత హిట్ అనుకుంటాలే. అండర్ రేటెడ్ యాహ్! అయింది అది ఏదో. చాలా పెద్ద హిట్. కానీ యాహ్! రీసెంట్ కాలంలో ఎవరు అసలు మెన్షన్ చేయరు. ఎప్పుడు చాలా ఎక్కడ మందికి రాదు. ఇష్టం అదే అక్క. 94 అంటే లాంగ్ టైమ్ బ్యాక్ కదా, ఇది 2024. సో ఇప్పుడు మగధీర అలాంటి మూవీస్, బాహుబలి ఇవన్నీ వచ్చాక ఆ మూవీస్ గురించి కాన్వర్సేషన్ ఆబ్వియస్లీ కొంచెం అదే తగ్గుతుంది. అదే నా పాయింట్. లైక్ భైరవ ఎంత మంచి స్టోరీ, ఎంత మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్, అసలు ఎంత మంచి యా మొత్తం టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ చాలా అసలు ఈ రీసెంట్ కాలంలో అలాంటి మూవీ లేదు చెప్పాలంటే. సో యా సో కంటిన్యూ. ఓకే. 2 ఫేస్ డ్రాగన్ ఉంటారు. దాని తర్వాత అల్లరి దెయ్యాలుంటాయి. దాని తర్వాత లిల్లీపుట్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక మిర్రర్ రంభ. మాన్స్టర్ ఉంటాడు. ఒక గ్రీన్ కలర్ గ్రీన్ అవును, కలర్ సూట్ మిర్రర్ ఏసుకున్న మాన్స్టర్. ఒక మిర్రర్ మాన్స్టర్ ఉంటాడు. లిపి చెప్పు. యా, నాకు చిన్నప్పుడు ఆ లిల్లీపుట్స్ ఎక్కువ నచ్చాయి, ఇప్పుడు గుర్తొస్తుంది. లిపి ఆ లిల్లీపుట్స్ మన గలివర్ ట్రావెల్స్ అవును, నాన్ డీటెయిల్ బుక్ ఉండేది. అవును. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసినట్టున్నారు యా, ఆ లిల్లీపుట్స్. ఆ రంభ కానీ క్యారెక్టర్ కూడా బాగుంటుంది కదా. లైక్ యక్షిని. యక్షిని ఒక కీని దొంగతనం చేస్తారు. అది కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది. కానీ సో థింక్ ఏంటంటే వాళ్ళ నాన్నకి వాటర్ తీసుకొస్తా అని చెప్పి వెళ్తాడు, అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడు. అవును, అది రాసుకున్నా లిపి. వాటర్ కాదు అది, చెప్తా రాగు. అదేంటంటే ఆ, యంగ్ అయిపోయే సంథింగ్ ఏదో, క్యాక్టస్ Yeah. నుంచో సంథింగ్ ఏదో. జలవృక్షం లిపి. ఆ, సో ఆ నేను జలవృక్షం అనుకున్నా జలవృక్షం కోసం వెళ్ళి పాపం నీళ్ళు లేకుండా పట్ట లేకుండా వెళ్ళిపోతాడు. తర్వాత కనిపిస్తాడు వాళ్ళ డాడీ, అలానే ఓల్డ్ గానే ఉంటాడు. పాపం జలవృక్షం నుంచి నీళ్లు తీసుకున్నారు. బట్ యాక్చువల్లీ ఈ మూవీ మీరు పాతాళ భైరవి మూవీ చూసారో లేదో నాకు తెలీదు. పాతాళ భైరవి అది మూవీ యాక్చువల్లీ నేను రీమేక్ ఇది. యా, నా మూవీ చూడలేదు, సో అందుకే నాకు చాలా నచ్చింది. యా, సో యాక్చువల్లీ నేను అది చదివిన తర్వాత నేను అంటే పాతాళ భైరవి చూద్దాం అనుకున్నా. ఒక్క నిమిషం బాగు, సర్కాస్టిక్ గా ఒకటి అంటాను. యాక్చువల్ గా పాతాళ భైరవి చాలా మంచి సినిమా. ఈ కాలంలో అసలు ఆ సినిమా గురించి మాట్లాడకపోతే నాకు ఎంత బాధగా ఉందో. అసలు అది మన కల్చర్. ఓకే, కంటిన్యూ. సో సో అండర్ రేటెడ్ లిపి. పాతాళ Very భైరవి underrated, అవును. అండర్ రేటెడ్ మూవీ. అదే చూడాలి పాతాళ భైరవి ఒకసారి కూడా యా, చూడాలి. నేను చూడాలి యాక్చువల్లీ. సో ఇది పాతాళ భైరవి మూవీ లైన్ తోటి ఇన్స్పైర్ అయి తీసిన అండ్ మూవీ. ఆల్సో అది కూడా గుర్రం అప్పుడు పాట పాడతాడు కదా, అది కూడా యాక్చువల్ గా ఒక పాత రామారావు మూవీలోది కాపీ. కాదు, అక్క గ్రాఫిక్స్ అవన్నీ అంది, ఓకే ఒప్పుకుంటాను. పాపం నీసా అదా గుర్రం యూనికార్న్ కి మేకప్, గుర్రానికి మేకప్ వేసి వింగ్స్ పెట్టి యూనికార్న్ లాగా చూపిస్తున్నారు. కరెక్టే. కాదు, ఆ గుర్రం అలా ఉండి నోట్లో గడ్డి పెట్టి ఉంటారు, ఊ అంటుంటుంది, అప్పుడు మాటలు వస్తూ ఉంటాయి నోట్లోంచి. యూనికార్న్ లాగా చేద్దామని చెప్పి కానీ గుర్రానికి మేకప్ వేసారట. నీసా వర్షన్ వింగ్స్ వేసి మేకప్ వేసి యూనికార్న్ లాగా చూపించారట. కరెక్టే. సో సో ఎనీవే కొన్ని ఇంకా నిజం చెప్పాలంటే చాలా కలర్ఫుల్ మూవీ అసలు. ఆ అబ్బాయి ఎల్లో కలర్ ప్యాంట్స్, బ్లూ కలర్ షర్ట్, ఎల్లో కలర్ మన స్నో బూట్స్ వేసుకుంటాం కదా, అలాంటి స్నో బూట్స్ అలా వేసుకుంది. యా, ట్రూ. అల్లరి దెయ్యాలు కూడా. హైలైట్ అసలు. ఉంటాయి ఆ? అల్లర్దయ్యాలు బఫూన్ లాంటి కాస్ట్యూమ్. అవును, చిన్నపిల్లల స్కూల్లో కిండర్ గార్డెన్ లో మ్యాజిక్ షోలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అలాంటి. మీ పిల్లలు నిజంగా అన్ని చూసారా? స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇదంతా ఫుల్ మూవీ చూసారా? పార్ట్స్ అండ్ పార్ట్స్ చూసారా? చూసారు. అండ్ యాక్చువల్లీ అసలు నీకు నవ్వుకుంటే చూసాడు అది కూడా. నేనైతే చిన్నప్పుడు ఆ మిర్రర్ మాన్స్టర్ చూసి భయపడ్డాను. ఈసారి నీకు భయపడలేదు కానీ. నేను ఎక్కడ భయపడేదంటే చిన్నప్పుడు అగ్లీ అయిపోతాడు చూడు, అక్కడ భయపడ్డా. అది కూడా అవును. భయపడ్డారా పిల్లలు? నో, లేదా ఆ సీన్స్ ఫార్వర్డ్ చేసా మరి మంచి పని చేసావు. అని. యా, ఉత్త ఇలాంటి చూపించాల్సింది. లిల్లీపుట్స్. వాళ్ళకు కూడా ఇలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సింది.
నో, నో, నో. బట్ యాహ్! చాలా అవన్నీ చాలా ఉంటాయి. ఒకటే మూవీలో అసలు ఎన్ని మాయమంత్రాలు, ఎన్ని కాదు. క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకొక సీన్ ఉంటుంది కొంచెం హైలైట్ సీన్. రోజాకి నెక్లెస్ ఇస్తారు కదా, మణిహారం ఏదో ఇస్తారు కదా, అది వేసుకుంటే నీకేం కాదంటారు కదా. అయితే ఆ కోపం వచ్చి తీసి పడేస్తుంటే అప్ప నీవు ఉంచుకుని అవును. యాక్చువల్లీ ఏంటో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా, ఏమవుతుందో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అని. అంతేకాని ఇలాగా మూర్ఖంగా బీపీ తెచ్చేసుకుని హై బ్లడ్ ప్రెషర్ తెచ్చేసుకుని టప్పని పడేస్తుంది కింద. కాదు, నాకొకటి అర్థం కాలేదు. ఇంకొకటేంటంటే, ఆ మాంత్రికుడు చెప్తాడు, ఈ అమ్మాయి పెళ్లి గాని కన్య, అందుకని చెప్పి ఈ అమ్మాయిని బలివ్వాలంటే, ఆ అమ్మాయి వింది, ఆ అమ్మాయి గుర్తుంటే పెళ్లి చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మాంత్రికుడు ఏం యా, చేయలేదు. అంత కష్టపడి మణిహారం కూడా తెచ్చుకోకర్లేదు, జస్ట్ సింపుల్ గా పెళ్లి చేసేసుకుంటే అయిపోయేది. అదే అమ్మా కదా. నాన్న నాకు ఇలా డ్రీమ్ వచ్చింది, నాకు పెళ్లి చేయండి, పెళ్లి చేసుకుంటే నేను సేవ్ అయిపోతాను అంటే అయిపోయేది. యా, ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. అండ్ దెన్ నాకు నచ్చిన ఇంకొకటి ఆ బ్రదర్స్ ఇద్దరు. యా, సుధాకర్ ఇంకా గిరిబాబు. గిరిబాబు. బాబు. కానీ వాళ్ళ చాలా మంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సత్యనారాయణ. ఓ ఆ, నువ్వు లిస్ట్ రాసుకున్నట్లున్నావు. లేదు, రాసుకోలేదు కానీ కన్నుల పండుగలాగా గుర్తుంటుంది. అనిపించలేదా? ఎవరు? లైక్ కన్నుల పండుగ. అదే కన్నుల పండుగలో అనిపించింది. తర్వాత ఆ చెడగొట్టడానికి వచ్చిన అతను పద్మనాభం, ఓల్డ్ మూవీ ఆ, యాక్టర్, ఓల్డ్ టైమర్. అవును. తర్వాత ఆఫ్ కోర్స్ రోజా, తర్వాత రంభ, ఆ, రంభ, తర్వాత సుత్తివేలు, కోవై సరళ, బాబు మోహన్, తర్వాత బాబు అవును, మోహన్ కోవిడ్ సైడ్ టైంలో యాక్టర్, ఎవరు? సైడ్ పిక్. అల్లరి దెయ్యం. ఓ నేను గుర్తుపట్టలే. తర్వాత డిఫరెంట్ గా కేఆర్ ఉంటుంది. విజయ నేను చాలా ఈ పెద్ద రోజు నేను యాక్ట్రెస్. యా, వాళ్ళ మదర్ చాలా పెద్ద యాక్ట్రెస్, కేఆర్ విజయ అని తమిళ్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద యాక్టర్ తమిళ్లో. తెలుగులో అండ్ కూడా వాళ్ళవి ఉన్నాయి మూవీస్. అవును. ఓకే, వెరీ మచ్ చాలా ఉన్నాయి. డబ్బింగ్ అవును, మూవీసే. కరెక్ట్. అవును. తర్వాత ఇలా చాలా మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు ప్రతి దాంట్లో. ట్రూ. అవును. నాకు చెప్తా కదా, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా జస్ట్ కెమెరా ట్రిక్స్ తోటి మూవీ తీయడం నాకు చాలా చాలా హైలైట్ అనిపించింది. సెకండ్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకసారి చూస్తే మేబీ సెకండ్ టైం థర్డ్ టైం బోర్ కొట్టచ్చు, బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఆ అవును. స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ నిజంగా చందమామ బుక్ చదువుతున్నట్లు ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది మూవీ. అవును కరెక్టే. అవును. అండ్ ఆ మనం స్టోరీ ఎలాగ విజువలైజ్ చేసుకుంటామో అలానే అనిపిస్తుంది. నాకు ఇంకొకటి పాతాళ భైరవి అనుకున్నాము. ఇంకొక సిమిలారిటీ నాకు ఈ మూవీ ఇంట్రొడక్షన్ సీన్స్లో ఏమనిపించిందంటే, ఈ మూవీ కొంచెము జగదేక వీడు అతిలోక సుందరి లాగానే. బికాస్ వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎలా అవుతుంది, ఈ జగదేక వీడు ఏదో ఆ, క- గడ్డి కోసుకోవడానికి వెళ్తాడు కదా హిమాలయాస్కి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చి పాట పాడితే చూస్తాడు. ఇక్కడ కూడా వాళ్ళ నాన్న జలవృక్షం కోసం వెళ్తాడు, ఆ అమ్మాయి వచ్చి పాట పాడుతూ ఉంటుంది. ఈ అబ్బాయి అమ్మాయిని కానీ అప్పుడే చూస్తాడు. కాకపోతే స్లైట్ అందులో కూడా ప్రొడక్షన్. జగదేక వీడిలో అమ్మాయి పాట వినిపించదు. ఆ అమ్మాయి దేవత కదా, అమ్మాయి పాడుకుంటూ ఉంటుంది, ఈ అబ్బాయి పాడుకుంటూ ఉంటారు సెపరేట్ గా. ఇద్దరికి ఒకరికొకరు వినిపించుకోరు. ఓకే, ఓకే. యా, బట్ అదే జగదేక ఇంట్రొడక్షన్. బట్ యా, యా, ఇంట్రొడక్షన్ లో కరెక్ట్. ఇద్దరు పాట పాడతారు, కరెక్ట్. ఓకే, ఓకే. దాని అండ్ తర్వాత అక్కడ మాంత్రికుడు ఉంటాడు, ఇక్కడ మాంత్రికుడు. ఇంకొక సిమిలారిటీ డ్రా చేయాలి అంటే, బాహుబలి కూడా ఇలానే బేబీ ఎస్కేప్ అవుతాడు. ఐ మీన్ నదిలో కొట్టుకుపోతాడు, ఒక ఒక చిన్న ట్రైబల్ విలేజ్ లో పెరుగుతాడు. సో అది కూడా కొంచెం సిమిలారిటీ. తర్వాత ఎలాగో అలా కొన్ని రీజన్స్ వల్ల ఒక అమ్మాయి వల్ల మళ్ళీ కింగ్డమ్ వైపు వెళ్తాడు. సో అలా అది కొంచెం సిమిలారిటీ అనిపించింది. కరెక్టే. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్, ఆయన మాయాబజార్ మూవీకి వర్క్ చేసిన ఆయనట. లైక్ వన్ ఆఫ్ ద ఆదిత్య 369 డైరెక్టర్. ఆయన యాక్చువల్ డైరెక్టర్, కాకపోతే ఒరిజినల్ మాయాబజార్ మూవీ కోసం వర్క్ చేసిన ఆయన. సో ఓకే. ఏదో ఒక చిన్న పొజిషన్ లో ఆ మూవీ కోసం వర్క్ చేసిన ఆయన. సో అంత మంచి మూవీ కోసం కూడా వర్క్ చేస్తారంటే ఆబ్వియస్లీ టాలెంటెడ్ కదా. అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అతను. ఆదిత్య 369, పుష్పక విమానం, ఇది. సో చాలా మంచి మంచి మూవీస్, వెరైటీ మూవీస్, డిఫరెంట్ మూవీస్. అండ్ pretty much చాలా వాటిల్లో బాలకృష్ణ హీరో. అవునా? అంటే ఆదిత్య 369, భైరవ ద్వీపం. యా, కొన్ని ఫ్యాంటసీ మూవీస్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. యా, ఫర్ ఎగ్జాంపుల్ పుష్పక విమానం కూడా ఫ్యాంటసీ మూవీ కొంచెం. కాదు కాదు, పుష్పక ఫ్యాంటసీగా. విమానం నార్మల్, కాకపోతే జస్ట్ అందులో డైలాగ్స్ ఉండవు. కరెక్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. యా. కరెక్ట్. అండ్ ఈ మూవీకి 9 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. లిపి రాసుకున్నా, చెప్తాను విను. Good. అదే అడగబోతున్నా. థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బ్రాంజ్ వచ్చింది. Third best ఆ?
థర్డ్ బెస్ట్. అంటే 3 అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఓకే. థర్డ్ ఓకే. బెస్ట్ ఫీచర్ ఓ ఫిల్మ్. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఏం వచ్చిందని క్యూరియస్ గా ఉన్నా. ఈ రోజులో ఇంత మంచి హై క్వాలిటీ మూవీస్ రావు. వచ్చినా కూడా ఇయర్ కి ఒకసారి వస్తాయి. ఆ రోజుల్లో 3 మూవీస్ కంప్లీట్ చేశాయంటే చాలా గ్రేట్. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ బాలసుబ్రహ్మణ్యానికి ఒక పాట ఉంటుంది కదా, శ్రీ తుంబుర అమ్మో అసలు నాదర. బోరింగ్ పాట. అవును, చాలా అదే కష్టమైన పాట. ఒక మూవీలో ఎన్టీ రామారావు మూవీలోది కాపీ అది. అంటే సాంగ్ కాదు, ఆ టైప్ ఆఫ్ సీన్. యమదొంగ కదా, యమదొంగ. కాదు, పాత బ్లాక్ అండ్ వైట్ ది. ఓకే, ఎనీవే, సో దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి నరుడా ఓ నరుడా, దానికి ప్లేబ్యాక్ సింగర్ జానకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చిందట బెస్ట్ ఫోటోగ్రఫీకి. ఓకే, నీ పాయింట్ అయ్యాక నేను చెప్తాను. చెప్పు, అయిపోయింది. ఓకే, 1994 లో ఏ మూవీ గూగుల్ చేసా. ఓకే, ఎందుకు వీళ్ళకి థర్డ్ బెస్ట్ మూవీ వచ్చిందని. ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి చూడండి. లైక్ టాప్ హీరో మామయ్య, ఏదో వెంకటేష్ సినిమా, వెంకటేష్ ఇంకా ముద్దుల ప్రియుడు, ముద్దుల ప్రియుడు, తర్వాత అల్లరి ప్రియుడు జగపతి బాబుది, శుభలగ్నం, శుభలగ్నంకి వచ్చి ఉంటుంది. తర్వాత ఆమె, ముగ్గురు మొనగాళ్ళు, తర్వాత మనీ సూపర్ పోలీస్, తర్వాత అన్న, తర్వాత యమలీల కూడా మేడం, పుణ్యభూమి, మేడం కూడా ఈయనదే. గ్యాంగ్ మాస్టర్, ఎర్ర సైన్యం, గాంధీవం, భలే మావయ్య, అంకుశం, మనీ చెప్తాను కదా, కలెక్టర్ గారి అబ్బాయి, బంగారు కుటుంబం, ఆజాద్, అప్పట్లో చాలా మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడైతే మహారాజు, బొబ్బిలి సింహం, ఇప్పుడైతే అసలు పౌరుషం, మూవీ కాదా? హలో బ్రదర్ 94, అల్లరోడు, మగరాయుడు, భలే పెళ్ళాం, కెప్టెన్, చూడడానికి అసలు ఎలా మొగుడు, పెళ్లి కొడుకు, ఒకటి ఉంటుంది నరేష్ ఆమని పాతది, అంగరక్షకుడు. ఇన్ని మూవీస్. నంది అవార్డ్స్ ఎవరికి వచ్చాయి ఫస్ట్ అండ్ సెకండ్? అది గూగుల్ చేయలేదు. ఏమో ఇప్పుడు శుభలగ్నంకి వచ్చి ఉంటుంది, దాని తర్వాత యమలీల ఇంకొక దానికి వచ్చి ఉంటుంది. చాలా ఉన్నాయి, చాలా మంచి మూవీస్. హలో బ్రదర్ ఉంది, చాలా మంచి మూవీస్. ఇప్పుడు 2024 లో ఏంది మంచి, ఏమేమి మంచి మూవీస్ అంటే తెలియదు. ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు. తెలియని కూడా తెలియదు అసలు. ఇంత మంచి, అసలు అప్పట్లో మంచి మూవీస్ తీసేవాళ్ళు. మంచి మూవీస్ ప్లస్ అసలు క్వాంటిటీ ఎక్కువ, చాలా ఎక్కువ క్వాంటిటీ మూవీస్. ఇప్పుడు అన్ని మూవీస్ ఏదో ఒక కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు. ఎనీవే, సో ఇంకా పాయింట్స్ ఉన్నాయా? నాకు చిన్నప్పుడు రోజు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ ఫౌల్ మౌత్ అయ్యేసరికి నాకు అంతేం నచ్చలేదు. చిన్నప్పుడు కాకపోతే మంచిగా అనిపించేది, ఇప్పుడు అంత మంచిగా అనిపించలేదు. అవును, చిన్నప్పుడు ఈ మూవీలో ఒక పర్సెప్షన్ ఉండేది మనకి, ఇప్పుడు అది చేంజ్ అయిపోతుంది. కరెక్ట్. అవును, చిన్నప్పుడు దేవకన్య మంచి రాణిలానే అనిపించేది, ఇప్పుడు అనిపించలేదు నాకు. కరెక్టే, ఒప్పుకుంటా. లిపి, సో నీ ఫేవరెట్ మూవీ ఇంకా చెప్పు. సో pretty much అదే నాకు నచ్చింది. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అదే, స్టోరీ అలాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి ఏదో అడ్వెంచర్ లాగా. ఏదో సినిమా అడ్వెంచర్స్ ఉంటాయి చూడు. కాదు, ఈ మూవీలో అడ్వెంచర్స్ అన్నావు కాబట్టి ఈ మూవీలో అందరూ బాగానే యాక్ట్ చేశారు, కానీ పాపం బాలకృష్ణని అక్కడ దెబ్బలు తని, ఇక్కడ దెబ్బలు తగిలి, అదెక్కి ఇదెక్కి, ఇది వేసి ప్రతి సీన్ లో ఏదో కష్టపడుతూ ఉంటాడు బాలకృష్ణ. అన్నిటికి తలూపడం. అవును, ఇలా అంటూ ఉంటాడు. నేను చెప్పినది బాగున్నది, మీరు చెప్పినది బాగున్నది, నేను చెప్పినది బాగున్నది మీతో అనిపించమంటారా? కానీ పాపం బాలకృష్ణనే మనం అందరూ బాగానే రిలాక్స్డ్గా, రానేమో ఎప్పుడు చూసినా మేకప్ వేసుకుని నగలేసుకుని పడుకుంటూ ఉంటుంది, మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని. ఈ బాలకృష్ణ పక్క నుంచి ఎంత కష్టపడుతూ ఉంటాడు ప్రతి సీన్ లో. పాపం బాలకృష్ణకి ఏమైనా ఆర్మీ ట్రూప్స్ ఏమైనా ఇచ్చి పంపించాల్సిందే. ఒకటే అవుతాడు, ఒకటే సాహస వీరుడు. అవును, చాలా మూవీస్ ఒకటే అవుతాడు. తర్వాత ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే, కొన్ని సీన్స్ లో యాక్టింగ్ అంత బాగా చేసినట్లు నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు చూడు అగ్లీనెస్. అవును. అమ్మాయి ప్రే చేసి గాడెస్ కి తనకి ఇలాగా అగ్లీనెస్ తీసేసుకుంటుంది కదా అతని నుంచి. అప్పుడు వెళ్ళి అమ్మా 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 అనుకుంటూ చాలా ఫేక్ క్రైయింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఆ పర్టికులర్ సీన్ నాకేం యాక్టింగ్ మంచిగా చేసినట్లు అనిపించలేదు. యాక్చువల్‌గా నాగార్జున కూడా ఏడుపు యాక్టింగ్ రాదు. అవును రాదు. కొంతమంది అవును మన హీరోస్ కి పాపం ఓకే అందరు కాదులే కొంతమంది హీరోస్ కి యాక్టింగ్ వెంకటేష్ కి బాగా వచ్చి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అన్ని మూవీస్ లో. వెంకటేష్ కూడా కొన్ని చోట్ల బాధే గానీ, కొన్ని చోట్ల సరిగా యాక్చువల్ వెంకటేష్ ఏడుపు బాగా బాగా ఏడుస్తాడు. తీస్తాడు. ఏడుపు కొట్టి సిల్లు బాగా చేస్తాడు వెంకటేష్. అవును చిరంజీవి అందరికంటే ఎక్కువ బాగా ఏడుస్తాడు. ఆ, చిరంజీవి బాగా ఏడుస్తుంది నాకంటే. నాగార్జునకి బాలకృష్ణకి రాదు. అంటాడా నాగార్జున. నాగార్జున గోవింద గోవింద మూవీలో అంతే సేమ్ అవును. అక్క చెప్పినట్లే నవీన వద్దు. అవును, అది ఇంకా ఆబ్వియస్ గా తెలిసిపోతుంది ఆ సినిమాలో. యా బట్ కొంచెం నాకు సత్యనారాయణ రోల్ చాలా ఇష్టం ఈ మూవీలో. చాలా సటిల్ అవును కామెడీ చేస్తూ అలా. అవును సటిల్ కామెడీ కరెక్టే గానీ నాకు నచ్చలేదు. కింగ్ అంటే అలా ఉండరు కదా, కొంచెం దాన్ని ఏమంటారు హుందాగా కాస్త రాజ్యం పాలిస్తూ అంతేగాని మన నీకు దాంట్లోకి నీకు రాజ్యం పాలించడం గురించి చూపించలేదు, ఉత్త వాళ్ళ డాటర్ గురించే డాటర్ తోటి చూపించాడు. ఎలాగా మొత్తం రిలేషన్షిప్ కాదు. ఉంది. అంటే లైక్ ఈవెన్ ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చినా అది ఇది కూడా మొత్తం రానే చెప్తుంది. మనము ఇలా చేయాలన్నాడా, అవును కదా, ఓ అవును కదా, మన అమ్మాయికి పెళ్లి చేయాలి కదా, ఓ అవును కదా, అంతే. రానే కొంచెం మోర్ ఇంటెలిజెంట్ టైప్స్ లో ఉంది ఈవెన్ డాటర్ విషయంలో. నాకు అదొకటైతే నచ్చలేదు. ఓవరాల్ చాలా మంచి మూవీ. ఎండ్ లో ఆ ఇద్దరు ఈ గిరిబాబు ఇంకా ఆ శుభలేఖ సుధాకర్ ఏమైపోతారు? వాళ్ళని చెప్పారు ఇంకా జస్ట్ మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ రీయూనైట్ అయిపోతారు, కింగ్డమ్ కి వెళ్ళిపోతారు, ఇతను వెళ్ళి రూల్ చేస్తాడు. అలా అర్థం చేసుకోవాలి మనం చివరికి. యా కానీ నాకు అర్థం వాళ్ళిద్దరు చేసుకోహా. యా బట్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో అక్కడికి వస్తారు. గడ్డం ఉంది అని చెప్పి ఏదో చూపించడానికి వస్తారు. దాని తర్వాత వాళ్ళు మాయమైపోతారు. ఎక్కడికి వెళ్తారో కానీ నాకు ఒక తెలియదు. డౌట్, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు ఎందుకు వస్తారు? అక్కడ ఉంది ఒకటే అమ్మాయి కదా. అంటే ఇద్దరు అవును. నుంచి అమ్మాయి ఒకడని పిక్ చేసుకుంటుందేమో, మ్మ్. స్వయంవరం లాగా. ఒకటే అమ్మాయిని pick బాబు వారికి బాగా కాన్ఫిడెన్స్ ఉంది, పిక్ చేసుకుంటుందేమో అని వచ్చాడు కూడా. కాదు, వాళ్ళు మేము వివాహ కుమారులం అంటే పెళ్లి కొడుకులం. అవును. అండ్ మూవీస్ లో మరి అలా అతిశయోక్తి చూపిస్తుంటారు కదా, గడ్డం పెట్టుకోగానే గుర్తుపట్టరు. ఆ అబ్బాయి గుర్తుపట్టదు, ఆ అమ్మాయి ఏం గుర్తుపట్టదు. గడ్డం పెట్టుకోగానే ఉన్నప్పుడు కూడా గొంతు సేమ్ గొంతు కదా, అప్పుడన్నా గుర్తుపట్టచ్చు కదా. అదే కదా. కొంచెం డీటెయిల్ గా మొహం చూడడం ఉండదు ఎవరికి ఈ మూవీలో. ఎనీవే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అంతే నా పాయింట్స్. సో ఓవరాల్ స్టోరీ బాగుంటుంది, యాక్టర్స్ బాగా ఉంటారు, మంచి కనులు అందరూ పండుగ అందరూ ఉంటుంది. తర్వాత యాక్టింగ్ బాగా మూవీ చేస్తారు. చాలా గ్రాఫిక్స్ లేకుండా చాలా బాగా తీస్తారు అసలు. పాటలు కెమెరా ట్రిక్స్ తోటి పాటలు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఆ బెడ్ ఎగిరినప్పుడు ఆ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు లిపికి ఇష్టమా? ఏదో అన్న లిపి అందులో నాకు యాక్చువల్గా నాకు అన్ని పాటలు గుర్తులేవు. నరుడా ఓ అదొకటి నరుడా తెలుసు. ఈ శ్రీ తుంబతారల మరతామరం ఏయ్ అదే లిపి గుర్రం మరతామరం కదా, గుర్రం ముందు గుర్రమట. ఓకే, ఓకే. గుర్రం ముందు పాడతాడు కదా, అవును. విరిసినది వసంతవాన right, yeah. వలపుల వల్లవిగా. అది ఇంట్రొడక్షన్. దాని తర్వాత ఇంకేదో ఉంటుంది. ఫేమస్ ఈ మూవీలో పాటలు. పాటలు ఫేమస్ కానీ నాకు అంత అప్పట్లో నాకు బాగుండవు. నరుడా నరుడా పాట కొంచెం నచ్చేది, కాకపోతే ఇప్పుడు కూడా నాకు నచ్చలేదు. నాకు మ్యూజిక్ ఏం నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది బట్ సాంగ్స్ ఏం నచ్చలేదు. యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. టూ ట్రెడిషనల్ ఫర్ మై టైటిల్స్ వచ్చేటప్పుడు కూడా ఆ టైటిల్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇందాకే కదా మన ట్రెడిషన్ మన కల్చర్ అన్నావు. నాకు ట్రెడిషనల్ మ్యూజిక్ కానీ ఇష్టం లేదు. కానీ ఇంకొకటి మూవీ పేరు బాలకృష్ణ పేరు పెట్టకుండా సాహస వీరుడు అని పెట్టకుండా భైరవ ద్వీపం ఎందుకు పెట్టారు? మూవీ పేరు ఐలాండ్ చెప్తా నాకు ఆలోచిస్తున్నా. పాతాల భైరవి. ఓ యా ఎగ్జాక్ట్లీ, రెండింటికి కనెక్షన్ ఉంది. కరెక్టే. లాగా భైరవ ద్వీపం. ఓ పాతాల భైరవి భైరవ ద్వీపం. ఓకే ఓకే అలా అంటారా, అర్థమైంది. మరి ఇందాక ఓయా అన్నావు.
కొంచెం ఆలోచించి కరెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది. లేట్‌గా ప్రాసెస్ చేస్తుంటది. బట్ ఇంకా ఈ మూవీ గురించి ఇలా చూసి ఇలా అక్క చెప్పినట్టు చందమామ కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి గానీ అనలైజ్ చేయడానికి అంత కానీ యాక్చువల్లీ అనలైజ్ ఏం చేసావు లేవు. బానే. ఉన్న వెరైటీ క్యారెక్టర్స్ అందరిని చెప్పావు. ఒక ముని ఉంటాడు, ఒక ఫ్లవర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ! అదొక వెరైటీ. ఫ్లవర్ గురించి ఆ ఫ్లవర్ అవును. గురించి వాళ్ళ మాట్లాడుకోలేదు. ఆశ్రమం బావుంటుంది. నాకు వాళ్ళ ఆశ్రమం ఇష్టం. కదా! ఎంత బావుంటుందో వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి పక్కనే. అవును. అవును. పీస్‌ఫుల్‌గా ఏదో డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. అవును. ఎంత బావుంటుందో. అది సెట్ అనుకుంటారు. కానీ చాలా ఆబ్వియస్లీ. బావుంటుంది హ్మ్. ఆశ్రమం. ఇంకా తాయెత్తు ఉంటుంది. ఆ తాయెత్తు ఈ అబ్బాయిని రక్షిస్తుంది. ఆ! ఇలా అన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి ఆ మూవీలో. ఇంతకీ బావుంటుంది. లాస్ట్‌కి బాలకృష్ణ వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొచ్చాడా? తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. ఈ ప్యాలెస్‌కి. తీసుకొచ్చేస్తాడు. ఓకే. యాహ్! అండ్ ఇంకొకటి ఆ మాంత్రికుడు చంపడానికి కూడా ఆ స్పెషల్ కత్తే వాడాలన్నమాట. అది కొంచెం హ్మ్. కామన్ పాయింట్ అనుకో. హ్మ్. కాకపోతే ఆ గుహలో ఉన్న మాన్స్టర్స్ హెల్ప్ చేస్తాయి. ఒరేయ్! వాడి ఆ! ప్రాణం ఆ కత్తితో చెబితేనే ఉంటుందిరా పాపం, లాయల్టీ లేదు ఆ మాన్స్టర్స్ కి, ఆ అవును. డెన్ లో ఉన్న మాన్స్టర్స్ కి. అవును. పాపం చెప్పేస్తారు, like సీక్రెట్ చెప్పేస్తారు. అవును. 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 పాపం ఆహ్, ఆ పూజలన్నీ చేసేది ఆ మాన్‌స్టర్స్‌కే. కానీ వాళ్ళకి ఇంత కూడా పాపం లాయల్టీ లేదు. కాదు ఆ మాన్స్టర్స్ చెప్తాడు గదా! నవ్వుతాయి గదా! ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా పూజ ఆపరా అని చెప్తూ అవును. ఉంటారు. వాళ్ళకెందుకో కామ్‌గా చేసుకోనివ్వచ్చు కదా పూజ. కాదు. ఒక్కోసారేమో ఆ అమ్మాయి ఎళ్ళిపోతుంది అనుకుంటూ మాంత్రికుడికి హెల్ప్ జేస్తాడు. ఇంకొకసారేమో ఆహా! కత్తిలో ఉంది లైఫు అనుకుంటూ ఈ అబ్బాయికి హెల్ప్ జేస్తారు. అంటే కన్‌ఫ్యూజింగ్. ఆ మాన్స్టర్స్ గోడలో కూర్చొని బోర్ కొడుతూ ఉంటుంది. ఏదో మాట్లాడుతూ ఉంటాయి. అటు ఇటు చూసి ఏమవుతుంది అని. కానీ అవును. వీటన్నిటికి డబ్బింగ్ చెప్పడం కూడా చాలా గ్రేట్. లైక్ ఈ మాన్స్టర్స్ కి డబ్బింగ్, తర్వాత ఆ గుర్రానికి డబ్బింగ్. అవును. గుర్రానిది లిల్లీపుట్స్. ప్రిటీ మచ్ నార్మల్ వాయిస్ లాంటిదే గదా! అవును. అంటే ఏదో అవును. ఆడియో టెక్నిక్ యూజ్ చేస్తారు కదా యాక్షన్ యాహ్! వాయిస్. ఓకే. యాహ్! అందుకే ఆడియోగ్రాఫర్‌కి గూడా వచ్చింది పాపము నంది అవార్డ్. ఎందుకంటే ఈ మాన్స్టర్స్ కూడా వెరైటీ వాయిస్, ఏదో ఒక వెరైటీ వాయిస్ ఉంటుంది. కరెక్టే. యాహ్! సో, మళ్ళీ ఈ మూవీ నాకు తెలిసి నేను మళ్ళీ చూస్తానంటే ఇప్పుడు చూడను. మళ్ళీ ఇంకొక నేను 10, చూడను. 10, 20 ఇయర్స్ తర్వాత చూస్తానేమో. యా, అన్నీ బాగా గుర్తుండిపోయాయి. హ్మ్. ఇప్పుడు యాక్చువల్లీ సారీ 'పాతాళ భైరవి' చూస్తా నేను. నేను చూడాలి. అండర్‌రేటెడ్ మూవీ. హ్మ్. సో, ఓకే, ఎనీవే సో, అది రేటింగ్స్. అది ఇంకా లాస్ట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? రేటింగ్స్‌కెళ్ళే ముందు కావ్య లిపి? నోప్. ఊహా! నీకు చెప్పు. గుర్తుందా? అంటే ఇది నా లాస్ట్ పాయింట్. నీకు క్లాక్ గుర్తుందా? ఆ! ఆ క్లాక్ బట్టలు కొంచెము బాలకృష్ణ బట్టల్లాగా అనిపించలేదు? మరి అంత బట్టలు గుర్తులేవు లిపి. ఓకే. హ్మ్. కానీ బాలకృష్ణ బట్టలు మాత్రం భలే బావుంటాయి మూవీలో. అవును. నాకైతే క్లా బట్టలాగా అనిపించాయి. ఎనీవే అంతే. ఎనీవే ఓకే. సో, నెక్స్ట్ ఐఎండిబి బాబా మోహన్ రేటింగ్ మధ్యలో పటా ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. లాస్ట్ మళ్ళీ రీయూనిట్ అవుతాడు. ఏదో కష్టపడి ఆ లిల్లీపూర్ ఐలాండ్ కి, ఇక్కడికి అక్కడ అన్ని ప్లేసెస్ వెళ్ళడు. వెళ్ళినప్పుడు ఉండడు. అవును. లాస్ట్ లో వస్తారు మళ్ళీ. అవును. అంటే ఆ అబ్బాయికి ఫస్ట్ చూపిస్తారు కదా! చెట్టెక్కి లోపలికి రావడమే రాదు ఆ అబ్బాయికి. బాబు వారికి. ఇంకా వీళ్ళందరితో మాన్స్టర్స్‌తో ఎలా ఫైట్ చేస్తాడనుకుంటాం మనము. హే, బాహుబలి 2 లో కొంచెం సిమిలారిటీ ఇలానే ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా వస్తాడు. ఆ అమ్మాయి అనుష్క లోపల ఉంటుంది. కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి బాహుబలికి స్టోరీ లైన్. హ్మ్. ఓకే. ఐఎండిబి రేటింగ్ ఈ సినిమాకి 8.1 ఔట్ ఆఫ్ 10. సో, లిపి ఫేవరెట్ మూవీ నుంచి లిపి నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను లిపి 9. ఓకే. కావ్య? నేను 8/10. అది కూడా మ్యూజిక్ వల్ల. నాకు ఆ మ్యూజిక్ సాంగ్స్ కొంచెం బోర్ కొట్టాయి. కొంచెం మంచి మ్యూజిక్ ఉంటే బాగుండేది. నేను అదే నా అమ్మతో చక్కగా ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే బాగుండేదేమో, మ్యూజిక్ ఇంకా ఎక్కువ బాగుండేది. బట్ యా, హ్మ్. ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సగం మూవీ బాగుండేది ఆ మ్యూజిక్ వల్లే. సో హ్మ్. యా, మిగిలిన సగం బట్ బాగుండేది శ్రీదేవి వల్ల. చిరంజీవి వల్ల గూడా. యాహ్! ఎయిట్ అవుట్ అగ్రీడ్. ఆఫ్ టెన్ బట్ నేను ఈ మూవీకి 9/10 ఇస్తాను. అంటే నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను. అండ్ బావుంటుంది మూవీ. ఫన్ యా, మూవీ. చూసుకోవచ్చు. వన్ మూవీ.
సో 9 అవుట్ ఆఫ్ 10. అండ్ ఈ మూవీని చేయమని చెప్పి అడిగిన వాళ్ళు మన మెంబర్ నాగరవి గారు. సో ఈయన గురించి అండ్ ఆల్సో 001 కాష్ గారు అడిగారు. సో వీళ్ళిద్దరి కోసము అండ్ ఆల్సో లిప్పి కోసము ఈ పాడ్కాస్ట్ చేసాము. సో ఇది మా పాడ్కాస్ట్. ఇంకొక పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేస్తాం, కావ్య ఊహ అండ్ లిపి. బట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అన్ని కామెంట్స్ చదువుతున్నాము అండ్ మెల్లిమెల్లిగా చేస్తాము. ఆమ్, మీరు మీరు రికమెండ్ చేసిన మూవీస్ అన్నీ మేము చూసి మెల్లిగా పాడ్కాస్ట్ చేస్తాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థ్యాంక్ యూ. Bye bye.